కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం యేసుక్రీస్తును బలపరుస్తుందా? అంతే కదండి. హల్లెలూయా. ఈ భౌతిక పరమైనటువంటి ఆహారం కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చేట. దేవుని మహిమ కలిగను గాక. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం అసలు ఈ ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయంటే, వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారంటే కేవలం ఆహార ఉత్పత్తే కదా. హల్లెలూయా. మనిషికి, మానవుడికి ఆహారం కావాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంతో వచ్చారు కాబట్టి ఆహారం కావాలి. కానీ ఆ ఆహారం ఆహారమే కానీ ధనమే కానీ మన రక్షణకు ఆధారం కాదు కదా. ఒకడు ధన సంపన్నుడు అవ్వడం వల్ల ఆడ ప్రాణానికి, ఆడ ఆత్మ రక్షణ దొరుకుతుందా? మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి, మనకంటే గొప్ప గొప్పోళ్ళు, డబ్బులున్న వాళ్ళ దగ్గర మంచి మంచి సెల్లలు, గొప్ప గొప్ప సెల్లలు ఉంటున్నాయి. మనకంటే ధనవంతుల దగ్గర గొప్ప గొప్ప కార్లు ఉంటున్నాయి, గొప్ప గొప్ప బ్రాండెడ్ బట్టలు ఉంటున్నాయి. హల్లెలూయా. గొప్ప గొప్ప ఇల్లులు, భవనాలు ఉంటున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం చూసిందల్లా కోరుకుంటూ ఉంటాం. మనసు అంటే సోక్రటీస్ అన్నారంట. హల్లెలూయా. అరిస్టాటిల్ కానీ అన్నారంటండి, మనిషి ఆశాజీవి. హల్లెలూయా. ఇంకా నీ దగ్గర ఏముందో మర్చిపోతాం మనం. హల్లెలూయా. మనం ఏదైనా మంచి చైన్ చేయించుకున్నాం అనుకో, అది మళ్ళీ వేరే వాడి దగ్గర చూస్తే, ఇంకొకటి ఏదైనా రకం చూస్తే ఇది ఇలాంటివి చేయించుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఇంకంతే. ఇంకా అలా మనుషులు కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరిక లేని మనిషి ఎవడో ఉన్నాడు, కోరికలు పుడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇప్పుడు సపోజ్ మనం భోజనం చేసాం అనుకోండి. హల్లెలూయా. మన మనసు తృప్తి పడుతుందండి. ఇప్పుడు సపోజ్ 100 రకాల భోజనాలు పెడుతున్నారు. ఇంకా ఈ చట్నీలు తింటే బాగుంది. హల్లెలూయా. పానీపూరి తినేసాం. హల్లెలూయా. ఏంటంటే షార్ట్ ఏదో పెడతారు, షార్ట్ తినేసాం. హల్లెలూయా. ఇంకేంటంటే ఇంకా నూడిల్స్ ఉంటాయి, అవి తినేసారు. హల్లెలూయా. ఇవన్నీ తినేసి అప్పడాలు అవన్నీ తినేసిన తర్వాత ఇంక కొడుకు పట్టదు కదా, జీడిపప్పు, స్వీట్ ఇవన్నీ తినేసి ఇంకా అదొకటి వెళ్ళలేదు. అది మనం ఏ పక్కకి వెళ్ళలేదంటే టిఫిన్ పక్కకి వెళ్ళలేదు. వెరీ బ్యాడ్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అంతేగాని ఇంక చాలు అని కడుపు అంటుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి మనిషికి ఆశలు, మనకు ఒకవేళ ఇన్నోవా ఉందనుకోండి, మనకి ఫార్చునర్ మీద ఉంటుంది. హల్లెలూయా. మనకు ఇప్పుడు మామూలుగా ఏ రెడ్మీ సెల్లో ఉందనుకోండి, ఐఫోన్ మీద ఉంటుందండి. హల్లెలూయా. అందంగా సపోజ్ వెజిటేబుల్ ఫాలో చేసి ఎవరైనా పెట్టారనుకోండి, దాంట్లో ఇంకా మాంసం కూర వేసుకున్నారు. బాదం, మామూలు బియ్యం సరిపో, మనకి బాస్మతి బియ్యం కావాలి. హల్లెలూయా. నేను ఎందుకు ఇంత విడమరిచి ఏ విషయాలు చెప్తున్నానంటే, మనిషి, హల్లెలూయా, ఇవన్నీ ఆధారాలు కాదు మనిషి బతకడానికి. ఈ బ్రాండెడ్ బట్టలు, బంగారం, ఈ కార్లు, ఈ హై లెవెల్ విధానాలన్నీ కాదు మనిషికి బ్రతకడానికి దేవుడు కృప చాలు. హల్లెలూయా. దేవుడు కృప కంటే ఇవన్నీ ఎక్కువ కాదు. దేవుడు కృప కొరకు ఇవి నష్టపోయినా మనకేం పర్వాలేదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, వాదుగుడా భోజనం చెయ్యి. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు తెలుసండి? హల్లెలూయా. మీకు తెలియని ఆహారం నాకు ఉందన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అయితే అందరూ తినే ఆహారం అందరికీ రకరకాల, మీకు ఏమంటే ఇష్టం అంటే మీరు ఏ చికెన్ బిర్యానీ చెప్తారు. హల్లెలూయా. ఆవిడ అడిగా అనుకోండి, ఏ ప్రాన్స్ బిర్యానీ అంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని అడిగితే మీకు తెలియని ఆహారం నాకు ఉందంటే, శిష్యులు అయ్యి బాబోయ్ ఎవరో ఇంకేదైనా స్పెషల్గా తెచ్చేసారేమో, యేసు ప్రభు అక్కడే తినేసేడేమో. హల్లెలూయా. మనకెట్టకుంటుందని చెప్పేసి వాళ్ళు తెగ ఆలోచించేస్తారు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, హల్లెలూయా, నా తండ్రి చిత్తం చేయటం. హల్లెలూయా. ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారమే ఉందన్నాడు. అప్పుడు 12 గంటలు దాటిపోయింది. హల్లెలూయా. ఆహారం లేదండి. దేవుని స్తోత్రం. ఆ సమరస్త్రీ వచ్చింది. సుకార్ అనే గ్రామంలో యాకోబు బావి దగ్గర ఎవరు వచ్చారండి? సమరస్త్రీ వచ్చింది. హల్లెలూయా. వచ్చేయమంటుందండి. హల్లెలూయా. యేసుప్రభు వారు ఆవిడ దాహం అడిగాడు. అసలు నీరు ఆయన సృష్టించాడు, ఆయన దాహం అడిగాడు. హల్లెలూయా.
అడిగితే ఆవిడే ఉంటుందండి, మీరు సమరీయులు, మీరు యూదులు, మేము అంటరాని వాళ్ళు, మేము అపరిశుద్ధులు, మీరు యూదులు అంటే పరిశుద్ధులు. హల్లెలూయా. కాబట్టి మీరు మమ్మల్ని ముట్టుకోకూడదు. హల్లెలూయా. మీరు నీళ్ళెత్తి మీరు తాగడం ఏంటి, మీకు మాకు సహవాసం లేదు అని అంటుంది. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభువు అంటారు, నిన్న దాహానికి అడిగిన వారు ఆయన ఎవరో నీకు తెలుసుంటే ఆయన నీకు జీవజలాలు ఇస్తాడు. హల్లెలూయా. అంటే మన పితరుడైన యాకోబు యేసోబుకి ఇచ్చిన ఈ బావి నీళ్ళు నువ్వు యాకోబు కంటే పితరుల కంటే గొప్పడువా, అబ్రహాం కంటే గొప్పడువా అని అంటుంది. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభువు ఏమన్నారంటే, అమ్మా నేను ఇచ్చిన నీళ్ళు జీవజలాలు, అవి నిత్య జీవం కొరకు ఊరిటి నీటి బొగ్గలో ఉంటాయి నీకు. హల్లెలూయా. నీకు ఎన్నటికీ దప్పిక కలగదు. యేసుప్రభు ఇచ్చిన నీళ్ళు తాగితే ఎన్నటికీ దప్పిక. హల్లెలూయా. ఈ లోకంలో తృప్తి ఏది? 4 సైట్లు సంపాదించామంటే ఇంకా డబ్బులు ఉంటే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ అదే కొంటాం. డబ్బులు లేక కానీ. హల్లెలూయా. ఇంకో సైట్ కొంటాం. హల్లెలూయా. ఇంకా బంగారం కొంటాం, ఇంకా ఏదో చేస్తాం. హల్లెలూయా. అంతేగాని హల్లెలూయా యేసుక్రీస్తు కృపలో, యేసుప్రభు యొక్క ఆత్మలో ఆనందించం, ఆయన సన్నిధిలో ఆనందించం, ఆయన సన్నిధిని కోరుకోం, ఆయన సన్నిధిని ప్రేమించం, ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మలో ఆనందించం. హల్లెలూయా. ఆయన మనకు చాలని ఆయన కృపలో మనం ఆనందించం, ఆయన చిత్తాన్ని ఎరిగి పని చేయం. దేవుని మహిమ కలిగిన గారు. హల్లెలూయా. దేవుడు నన్ను మొన్న పిలిచి ఆయన ఆత్మ నా మీద దిగి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి సంఘం కట్టింది కదా, కాకినాడలో చర్చి కట్టింది కదా, నువ్వు వెళ్ళి ఒకసారి కాకినాడ అంతా తిరగమన్నాను నన్ను. హల్లెలూయా. దగ్గర 1,00,000 మంది కంటే ఎక్కువ ఉంటారండి. ముంబై స్లామ్ ఎక్కడ ఎలా ఉంటుందో తెలదు, కానీ ఆ కాకినాడ డైలీ బార్ ఏరియా ఎన్ని అపార్ట్మెంట్లో ఎంత జనమో. హల్లెలూయా. ఏంటండి జనం. అక్కడ మనం 3 సెంట్లకు ఒకళ్ళు ఉంటే అక్కడ 40 గజాల కంటే తక్కువ ప్లేసులో 6 ఉంటారు. లేదు దేవుడి స్తోత్రం. మన సిటీస్లో, ఈ పల్లెటూరులో, ఈ వాతావరణంలో 3 సెంట్లు 2 ఉంటుంటే అక్కడ ఎంతమంది ఉన్నారండి? హల్లెలూయా. 40 గజాల్లో 10 మంది ఉంటున్నారు. హల్లెలూయా. అలా కోకోళ్ళలో బెస్తవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. హల్లెలూయా. అనేక రకాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ రక్షణ లేదు. చర్చలు అయితే ఉన్నాయి, రక్షణ లేదండి. దేవుని రక్షణ ఎంత గొప్పదండి. రక్షణే గొప్పది. హల్లెలూయా. దేవుని కృపే గొప్పది, దేవుని ప్రేమే గొప్పది, దేవుడి ప్రేమ శాశ్వతం. హల్లెలూయా. యేసుప్రభు ఒక మాట చెప్పారు. హల్లెలూయా. నీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు. ఏ మాట చెప్పారు చెప్పనా? హల్లెలూయా. పర్వతాలు తొట్టిల్లిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నేను విడిచిపెట్టదు. మీరు విని నా మాట విని వస్తే దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మీకు చూపిస్తాను. నేను మారవను, నేను వేడను. నువ్వు ఎంత బలహీనుడు అయినా లేదు, నా ప్రేమ నీ మీద తగ్గిపోదు, రోజు రోజుకి పెరిగిపోతుంది. హల్లెలూయా. నీ బలహీనతను బట్టి నేను బలహీనుడిని, నేను పనికి రాను అనుకో. హల్లెలూయా. నేను ధనహీనుడిని, ధనం లేదు, బలం లేదు, శక్తి లేదు అనుకో. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? హల్లెలూయా. నీ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు లేవని అనుకో, బలం లేకపోతే బలం లేదని అనుకో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, బోధకుడా భోజనం చేయమని అంటుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. మీకు తెలియని ఆహారమా పొందాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈ రోజు మనకేదో ఆహారమై ఉన్నది. ఆయన చిత్తం చేయడం, ఆయన పని తుదముట్టించడమే మనకు ఆహారమై ఉంది. మనం చనిపోయిన తర్వాత ఏం పని చేయలేము. హల్లెలూయా. దేవుడు ముందు ఈ ప్రజలందరినీ పెట్టుకొని ఒకసారి మీరు పొలాలకు వెళ్ళండి. ఇంకా 4 నెలల్లో కోత ఆరంభమవుతా అనుకుంటున్నారు. లేదు, ఇప్పుడే తెల్లబారిపోయినాయి. ఎంతమంది జనం అండి, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఎంతమంది నరకానికి పోతున్నారు. కాబట్టి ఆయన ప్రిపేర్ చేసేసాడు ఒక వే. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. ఈ పేడాలని మనం చేసిన పాపాలకే శిక్ష ఆయన పొందేశాడు.
మనం కేవలం నమ్ముకుంటే రక్షణ ఉచితం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే ఆయన చిత్తాన్ని ఇక్కడ చేస్తారో వారు పరలోకం ముందు 100 వంతులు పొందుకుంటారు. హల్లెలూయా. ఆయన మరణాన్ని ఎవరైతే ప్రకటిస్తారో, ఆయన శ్రమలు ఎవరైతే ప్రకటిస్తారో, ఆయన రక్షణ సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళే యేసు ప్రభువు కావాలి. చర్చకొచ్చి వెళ్ళిపోయి హల్లెలూయా ఏమీ ఫలించుకుంటా ఒక మొక్క వేసాము ప్రియాంక, నువ్వు ఇంటికాడ ఒక మొక్క వేసామని కదన్నా, అది ఫలాలు ఆశించవా లేదా, పువ్వులు ఆశించవా లేదా, అది ఒకవేళ గుడ్డిదనుకో ఏం చేస్తాం, పని చేయకపోతే ఏం చేస్తాం, పీకి పారేస్తాం కదా. హల్లెలూయా. మనం ఫలించకపోతే ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన మత్తయి సువార్త 28 అధ్యాయం 19వ వచనంలో మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి, తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం ఇవ్వండి, నేనేమైతే బోధించానో వారికే ఖండితంగా బోధించండి. హల్లెలూయా. నేను సదాకాలం మీతోటి ఉంటాను. గో అండ్ ప్రీచ్. హల్లెలూయా. గో అండ్ టెల్ అదర్స్. హల్లెలూయా. ఈ రక్షణ సువార్త మనం ప్రకటించుకుంటాం. దేవుని మహిమ కలిగిన ఆ ఆకలితో ఉండి, ఆ బావి దగ్గర నుండి దాహంతో ఉండి, ఆయన 300 కిలోమీటర్లు కాలినడకతో నడిచి ఆ బావి దగ్గర కూర్చుని అలిసిపోయి ఆకలితో ఉండి సమరశ్రీ వస్తే ఏమన్నా తెలిసి యేసుక్రీస్తు ప్రభువా హల్లెలూయా నేను ఇచ్చే నీళ్లు తాగితే తప్పుకోనమ్మా. హల్లెలూయా. అయితే ఆ నీళ్ళు నాకు ఇక్కడ వరకు చేదుకోకుండా నాకు ఇచ్చేయండి. హల్లెలూయా. అయితే మీ భర్త నువ్వు రామ్మా అన్నాడు యేసు ప్రభు. ఆవిడ ఏమంటుంది తెలుసా, నాకు భర్త లేడండి. ఎంత అనసరం. నేను 2 రోజులు అర్థమవుతాను డైలాగ్ అయితే. హల్లెలూయా. ఆ తర్వాత అనాలనుకుంటాను కానీ అనలేము. ఇంకేమంటాం 2 రోజులు అయిపోయిన తర్వాత హల్లెలూయా ఎమ్మటనే చెప్పేసింది, నాకు భర్త లేడని ఇస్తుంది ఆవిడ. హల్లెలూయా. నీకు 5 భర్తలు ఉన్నారమ్మో, ఉన్న భర్త కూడా నీకు వాడుతాడన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. ఈ కాంటాక్ట్స్ అన్ని యేసుప్రభు గారు తెలుసుకుని ఇన్ని రకాల పిన్నులు వేసిన. హల్లెలూయా. ఇన్ని రకాల ఏంటంటే వీటిని ఏమంటారా లాక్లు. హల్లెలూయా. ఈ 5 నెంబర్లు తెలిసిపోయింది, ఇప్పుడు కొత్త నెంబర్ కూడా తెలిసిపోయింది. హల్లెలూయా. దేవుని ఒక ఆవిడ ఎవడన్నాడు దగ్గర 35 పెళ్ళిళ్ళు 25 పెళ్ళిళ్ళు చేసుకుంటుండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గతం తెలుసుకుంటా అంటే ఎంత గొప్పగా మేనేజ్ చేసిందంటే హల్లెలూయా. కానీ యేసుక్రీస్తుకి నీ అంతరంగం తెలుసు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తెలుసు. హల్లెలూయా. పాపాలన్నీ తెలిసి యేసు ప్రభువు. హల్లెలూయా. నువ్వు భౌతికమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి దురాశలు కలిగి ఉంటే జీవజలాలు దొరకవు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిత్య జీవం, ఆ జీవజలాలు నీకు కావాలంటే, ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి కోరికలను నువ్వు విడిచిపెట్టి రావాలి. హల్లెలూయా. అవి ఒప్పుకొని విడిచిపెట్టి రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అలా చెప్పిన తర్వాత ఆవిడేముంది, నేను చేసినవన్నీ చెప్పేసాడు, ఈయన ప్రవక్త కాదా, మేము మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నాం అన్నది. హల్లెలూయా. నీతో మాట్లాడేవాడే మెస్సయ్య అన్నాడు. హల్లెలూయా. అంటే నేను చేసినవన్నీ చెప్పేసాడు ఈయన క్రీస్తు కాదా అని చెప్పేసి కొండ వదిలేసిందండి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువు లోనికి వచ్చేసాడా హల్లెలూయా, ఇంక కొండతో పని లేదు, పాత గతం వదిలేసింది. హల్లెలూయా. యేసు క్రీస్తుకి ఇప్పుడు వెళ్ళి సువార్త అందరినీ పిలుచుకొచ్చేసింది. క్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఒక్క యేసు ప్రభుని ఎంతమందికి పరిచయం చేసింది ఆవిడ. ఈరోజు మనం రాంబాబుగా చెప్పినట్లు ఊరందరికీ పరిచయం చేసింది. వాళ్ళు వచ్చి చూసి యేసు ప్రభుని ఈవిడ మాట వల్ల కాదు, వాళ్ళు నమ్మేసుకున్నారు. హల్లెలూయా. ఆయన చూసే నమ్మేసుకున్నారు. హల్లెలూయా. 2 రోజులు ఆ ఊళ్ళో ఉన్నట్టు. హల్లెలూయా. మనం ఏమన్నా బోధకుడే భోంచి యేసు క్రీస్తు ప్రభు గారు అయ్యా నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఏవో మొక్కుతున్నాం కానీ అయ్యా నీ భారం కలిగి నీ తండ్రి నీ చిత్తం చేయడానికి, నీ వాక్యం ఏదైతే ఉందో చేయడానికి, హల్లెలూయా ఆ పని తుదముట్టించడానికి నీ జీవితం సాధకం చేయకూడదు. నీ సేవలో నన్ను ధన్యుని చేయకూడదు. హల్లెలూయా. నీ చిత్తం చేయడం నన్ను బలపరచు ప్రభువా, నేను నీ చిత్తం చేయాలి ప్రభువా, నేను అందుకే బ్రతుకుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. సపోజ్ మీరు భోజనాలు పెట్టేటప్పుడు సపోజ్ ఆడవాళ్ళు అంటే చాలా నిజంగా గొప్పవాళ్ళే కదా, దేవుడి స్తోత్రం. ఎప్పుడైనా భోజనాలు అన్నీ అయిపోయినాయి అనుకోండి, ఇంకొక 4 వచ్చారనుకోండి, ఏం చేస్తారా టక్మనే భోజనం వండేసి మీరు 5 నిమిషాలు ఉండండి అని పెట్టారు. హల్లెలూయా. ఎంతమంది రక్షణగా లేని వాళ్ళు కనపడుతున్నారు మనకి. వాళ్ళ గురించి మళ్ళీ
కొంత సమయం వెచ్చించి హల్లెలూయా మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ ఆహారాన్ని మీరు అందించాలి కదా, మీ సమయం వెచ్చించాలి కదా. హల్లెలూయా హల్లెలూయా దేవుని మహిమ కలిగింది. వచ్చిన మాట చెప్తాను ఏమనుకోకండి, దేవుడు ఎప్పుడు మమ్మల్ని వడ్డించిన ఇస్తరి దగ్గర కూర్చోబెట్టడో, కష్టపడి వండుకున్న ఇస్తరి దగ్గర కూర్చోబెట్టాడు. వడ్డించిన ఇస్తరి దగ్గర కూర్చోబెడితే మనం పనికి పనికి. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి ఆయన పని చేస్తాడు, మనం పని చేయాలి. పగలను చెప్పి పని చేయగలం, రాత్రి అయితే పని చేయలేము. హల్లెలూయా మనం బ్రతుకున్నంత కావాలి పని చేయగలం. ఏసై పని చేయాలి. హల్లెలూయా మనకు ఆయన అప్పచెప్పిన బాధ్యత, భారం, పరిశుద్ధాత్మ హల్లెలూయా నడిపింపు. హల్లెలూయా నువ్వు నేనేం చేసేది ఏం లేదు ప్రభా, నీ సన్నిధిలో పడుంటానయ్యా, నన్ను వాడుకో ప్రభువా. నీ శక్తి బలం మీద ఆధారపడతావేంటి, నీ ధనం మీద ఆధారపడతావేంటి. హల్లెలూయా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నేను నీ శక్తి నాకు నీ జ్ఞానం నాకు నేను ఇప్పుడే వాడబడగల నీ గురించి. హల్లెలూయా ఎంతోమంది పిచ్చి నరకంలోకి వెళ్ళిపోతుంటాయి. కొంతమంది ఈ రోజు చాలామంది గద్దించాను నేను, చారుగన్నం కలిపేసి ముద్దుకో మొక్క పెట్టి నా కొడుక తినరా తినరా అని పెంచి చాలామంది ఏం చేస్తారు, తెగ గారాబం చేస్తారు. హల్లెలూయా కానీ వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పకుండా రేపు పొద్దున నా కొడుకు నరగానే పోయిన తర్వాత ఏం చేస్తారండి, వెళ్ళి ఆడ అంటాడు వాళ్ళ అమ్మనే, అమ్మ అన్నీ చేసావు నా గురించి, యేసు ప్రభు గురించి నాకు చెప్పలేదమ్మా. అడిగితే వాళ్ళు నేను ఉపయోగాలు తిప్పుకుంటూ నేను దేవుని మహిమ కలిగింది కదా. హల్లెలూయా అప్పుడు ప్రజలకి ప్రభు చెప్పడానికి నువ్వు రొట్టెలు ఇస్తావు, ఏమెత్తావు, సేమియా పెడతావు, టీ పెడతావు. హల్లెలూయా నువ్వు ప్రజలకు ప్రభు గురించి చెప్పాలి. హల్లెలూయా యేసు క్రీస్తుని నమ్ముకోకపోతే నరకానికి పోతావు. హల్లెలూయా హల్లెలూయా కేవలం నమ్ముకుంటే రక్షణ. హల్లెలూయా సిద్ధపరచవలసింది సిద్ధపరిచాడు. సిలువేయబడ్డవాడు సిలువేయబడ్డాడు. హల్లెలూయా రక్తం కాచిన వాడు రక్తం కాచాడు. హల్లెలూయా శ్రమలు పొందవలసిన వాడు నీకు వదులు శ్రమలు పొందాడు. హల్లెలూయా నువ్వు నమ్ముకుని రక్షణ పొందితే ఉచితంగా రక్షణ. హల్లెలూయా హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. ఇది ఎలా ఇలాగా మన కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత డైలీ ఫారెన్ చెట్లని కరెక్ట్గా నా అంత అయిపోయిందో కూడా మాసులు పెట్టుకున్నాను. హల్లెలూయా నా అంత అయితే ఉన్నాడు. ఒకసారి ఇలా చూసాను, యేసు ప్రభు లేకపోతే నా యేసు ప్రభు లేకపోతే నా పరిస్థితి ఏంటండి. హల్లెలూయా హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. యేసు ప్రభు మనకు వచ్చాడు కాబట్టి బతుకు మార్చేశాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా యేసుక్రీస్తు మన జీవితాల్లో రావడం వల్ల మన బ్రతుకునే మార్చాడు. హల్లెలూయా ఎంతగా మార్చాడండి. పెంటకుప్పల మీద నుంచి పైకి లేవనెత్తాడు. హల్లెలూయా శక్తిని ఇచ్చాడు, బలం ఇచ్చాడు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా ఎంతమంది బతుకులు మారుతాయింది ఇలాగా చిన్న మాట. హల్లెలూయా ఎంతమంది బ్రతుకులు మారుతాయి దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా దేవుడి స్తోత్రం. నిజంగా మనలాంటి వాళ్ళు ఎంతమంది ఆ బంధకాల నుంచి బయటకు వస్తారు, ఆ బానిసత్వం నుంచి బయటకు వస్తారు. దర్జాగా యేసు ప్రభు కృపలు పొందాలి. హల్లెలూయా ఎందుకండి నిద్ర వచ్చింది హై స్కూల్ దగ్గర వచ్చిన తర్వాత ఎప్పుడంతా అలా నిద్ర బండి మీద నిద్ర వచ్చేసింది. హల్లెలూయా దేవుని మహిమ కలిగింది కాక. నేను మధ్యాహ్నం అక్కడ పప్పు వేసుకుని అన్నం తినేసి పరిగెడికి వచ్చేస్తున్నాడు. అదే అప్పుడు కలిసిపోయి ఉన్న కాకినాడ వెళ్ళి వచ్చి 2 దగ్గర మాట్లాడొద్దులది. హల్లెలూయా కొన్ని మూత వెళ్ళిపోతే వెనకాలేమో ఇన్నోవా ఉంది. ఇలాగ ఈ పక్కన రోడ్లోనే నా పక్కలో ఈ పక్క వచ్చింది ఆడు మహానుభావుడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. ఎంతసేపు ఎవడో కొద్దక్కర్లేదు, మనమే పడిపోయి దిగేస్తాం. బండి గంటకి ఇలా కలుమూసుకుల్లో పడిపోతుంది. హల్లెలూయా కాబట్టి దేవుడు ఎలా కాపాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన వరాలన్నీ పొందుతున్నాం కానీ దేవుడు మాత్రం ఒక ఫలం ఫలించలేదు. హల్లెలూయా దేవుడు మేలన్నీ పొందేస్తున్నాం అంటే ఒక ఫలం. హల్లెలూయా నేను నీకు ఫలించాలని నువ్వు అడిగితే చేస్తాడు ఆయన. ప్రభా భోజనం చేయండి నేను చేస్తాను ప్రభా, ఇద్దరం కలిసి పడుకుందామని కుదురుతుందా. హల్లెలూయా యేసు ప్రభు ఏమన్నాడు, నేను భోజనం చేయను మీరు చేయకండి. హల్లెలూయా మనకు ఒక పని ఉంది. హల్లెలూయా మనకు ఒక పని ఉంది. హల్లెలూయా
ఆత్మల భారం ఉంది, బాధ్యత ఉంది. హల్లెలూయా. బాధ్యత లేని వాళ్ళకి మనం ఉండకూడదు. హల్లెలూయా. ప్రభువు నమ్మేమంటే ఖచ్చితంగా ఆయన పరిచర్య చేయాలి. యేసు ప్రభు పరిచర్య చేయించుకోవడానికి అలా చేయడానికి వచ్చాడు. ఈ మందిరంలో కాల్చినంత, ఆ మందిరంలో కాల్చినంత దీనికి తిరిగి పెట్టాలి. హల్లెలూయా. తిరిగి పెట్టాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఏది ఖర్చు పెట్టాలి తిరిగి. మందిరాలు ఎందుకు కట్టుకున్నారు ఈ రోజుల్లో? బ్యాగులు నింపడానికి. హల్లెలూయా. ఈరోజు కరెక్ట్గా నా దగ్గర 350 ఉంది. హల్లెలూయా. 350 కరెక్ట్గా ఉంటాయి. 350లో 120 రూపాయలు ఎట్టి రొట్లు కొట్టేసి ఒక 170 రూపాయలు ఎట్టి ఆయిల్ గుడిచి పోయాను. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు 16 మంది చిన్నపిల్లలు వచ్చారు. హల్లెలూయా. సడన్గా అలా వెళ్తే ఆయన్ని పంచిపెట్టి అలాగే 2 పాటలు పాడి యెహోవా నా కాపరి నాకు ఏం కలదని చెప్పేసి హల్లెలూయా. అక్కడ నుంచి పెద్దాపం వచ్చేస్తే పరిశుద్ధాత్మ నడిపించి అక్కడ కూడా వాటిని వాడుకొని హల్లెలూయా చక్కగా మళ్ళీ మీ మధ్యలోకి ఇవన్నీ పరిచర్యల్లో తోడుండి మళ్ళీ మీ మధ్యకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తనను నమ్ముకున్న వాడికి, తన మీద ఆశ పెట్టుకున్న వాడికి, తన వైపు చూసేవాడికి దేవుడు ఏమి పొందించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వైపు చూసేవాడికి దేవుడు ఎక్కడా సిగ్గుపడలేదు. తలగానే చేస్తారు కానీ తోకగా చేయడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు నమ్మాను, సుఖము ఉండాలి, పని చేయకుండా అన్నీ జరిగిపోవాలి, ఇలాంటి ఆలోచన మానేసి హల్లెలూయా యేసు ప్రభు నిన్ను ఎప్పుడు ఎడారి మార్గంలోనే నడిపిస్తాడు. పొద్దున్న మా ఫ్రెండ్ నేనే ఎదగాలనుకున్నాను. మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు యాపిల్ తోటల్లోనే అలాగే ద్రాక్ష తోటల్లోనే పచ్చికల తోటలు నడిపించేస్తాడేమో అనుకుంటాం. అలా కాదు, ముందు ఎడారిలో తీసుకెళ్ళి దాన్ని పచ్చగా మారుస్తాడు. హల్లెలూయా. ముందు కష్టాల్లోనే తీసుకెళ్తాడు, సుఖాలుగా మారుతాడు. సాతాను గారు ముందు సుఖాలు ఇస్తాడు, తర్వాత నరకంలో నెట్టేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని రకాలుగా దేవుడు ఎడగొడుతున్నాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళకి నీకు దూరం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళే దూరం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎక్కువ దేని ప్రేమిస్తే నువ్వు దాని నుంచి బయట తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే షుగర్ అన్ని స్వీట్ అంటే అందరికి ఇష్టమే కదా. ఇష్టం లేనివాడు ఏమైనా ఉంటాడా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇష్టం ఎక్కువైపోయి అలాగైపోయారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక స్వీట్ అంటే ఇష్టమే. స్వీట్ అంటే ఇష్టం అని చెప్పేసి రోజు కేజీ స్వీట్ 2 కేజీస్ అనుకోండి, ఏమవుతారు? హల్లెలూయా. తర్వాత అన్ని సఫలంగా తిన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అలాగే నీకు ఇష్టమైనది దగ్గర పెట్టేసి ప్రభు హల్లెలూయా. నీకు ఇష్టం లేని పరిస్థితులే తెస్తాడు. నువ్వు విన్నాను. హల్లెలూయా. నీకు ఇష్టం లేని పరిస్థితుల్లోనే నడిపిస్తాడు, నీ కష్టమైన పరిస్థితుల్లోనే నడిపిస్తాడు. హల్లెలూయా. నీ కష్టమైన పరిస్థితులే నీ భవిష్యత్తుకు మేలు చేస్తాడు. హల్లెలూయా. నీకు ఇష్టమైన పరిస్థితుల్లో అమ్మ ఉంది, నాన్న ఉంది, హాయిగా సుఖంగా తగానికి ఆయన మంచాల మీద అన్నీ వచ్చేస్తుంటే నూతులోకి అప్పలాగా మంచం మీద తిరుగుతావు. అమ్మ నాన్న లేనివాడు ఏం చేస్తాడండి? ఎక్కడో ఒక ఊరి నుంచి వచ్చి ఈ రాజనగరంలో ఎలా స్థిరపడ్డాడంటే హల్లెలూయా ఒకరికి సాయం చేసేంత స్థితిలో దేవుడు పెట్టాడంటే హల్లెలూయా. కారణం ఏంటి? హల్లెలూయా. దేవుని కృప. హల్లెలూయా. దేవుడిని నడిపింపు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువా నువ్వు భోంచే, నేను భోజనం చేస్తానన్నా మానేసి. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళి పొలం వైపు చూడండి. హల్లెలూయా. నశించిపోతున్నావు, ఎన్నో ఆత్మలు ఉన్నాయి. మీరు ప్రార్థన చేస్తారు, సన్నిధిగా నడిపిస్తారు, రక్షణ ఇచ్చేస్తారు, మీ ఇష్టం లేదు. ప్రార్థన చేసుకుంటున్నాను. లేదు దేవుని మహిమ కలిగినగా